ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించిన విధి విధానాలను కొన్నిటిని విడుదల చేసినట్టు మీడియాలో వచ్చింది. జీవోలు కూడా ఇచ్చుంటారు. గతంలో పీపీపీల కింద విధాన పత్రం ప్రకటించారు. 4 మెడికల్ కాలేజీలను ఇప్పుడు మొదటి దఫా పీపీపీల కింద వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆహ్వానిస్తూ దానికి విధి విధానాలు చేశారు. ఈ విధి విధానాలు చూస్తే బోర్డు ప్రభుత్వానిది, పెత్తనం ప్రైవేట్ది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని బోర్డు పెడతారట, కానీ పెత్తనమేమో ప్రైవేట్. దానికి అనుబంధంగా వాళ్ళకి భూములు ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళు డెంటల్ కాలేజీలు పెట్టుకోవచ్చు, నర్సింగ్ కాలేజీలు పెట్టుకోవచ్చు, ఇంకేమైనా వైద్య ఫిజియోథెరపీ పెట్టుకోవచ్చు. మరి ఇన్ని రకాలుగా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు వాటన్నిటిలోనూ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి? వాటన్నిటిలోనూ అది ప్రభుత్వం ఉంటుందా? సీట్లు అమ్ముకుంటారా? వాటిని క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసుకొని లాభం సంపాదిస్తారా? వాటిలో 3% గవర్నమెంట్కి ఇస్తే సరిపోద్దట. ప్రజలకేమిటి లాభం? మీకు 3% వాటిలో పెట్టిన లాభంలో 3% గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇచ్చిన భూములకేమో సంవత్సరానికి ఎకరాకి ₹100 లీజు. పెట్టుబడి లేని వ్యాపారం ఇది. వీళ్ళు చెప్పేప్పుడు 50% సీట్లలో, కన్వీనర్ సీట్లలో ఇతర అన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు పీపీపీ కింద పెట్టిన ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ కోటా కింద, కన్వీనర్ కోటా కింద, నీట్ కోటాలో సీట్లు పొందిన వాళ్ళ దగ్గర కూడా 8 లక్షల నుంచి 12 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ సీట్లు వచ్చిన వాళ్ళకి 16,000 లేటెస్ట్ పెంచిన దాంతో. అంతకుముందు 14,500 ఉండేది, ఇప్పుడు 16,000 చేశారు. మరి ఇదే 16,000 వసూలు అవుద్దా? వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు వసూలు చేసుకోవచ్చా? అలాగే ఇప్పుడు హాస్పిటల్స్లో 70% వీటిని బెడ్స్ని మేము పేదలకు ఇస్తామని అంటున్నారు. అంటే ఖాళీగా ఉంటాయా? లేకపోతే మీరు ఇప్పుడు 30% డబ్బులకి బెడ్లు కేటాయించి మిగతా 70%లో 10% 10 బెడ్లు ఖాళీగా ఉన్నాయనుకోండి. ఆ 10 బెడ్లు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చే, ఖాళీగా ఉన్నాయని డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఎవరు లెక్కేస్తారు? రేపు పొద్దున పేదవాడు వస్తాడు, బెడ్ ఖాళీ లేదని చెప్తారు. ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది అదే. ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి ప్రతి హాస్పిటల్లో జరుగుతున్న తంతు ఇదే. అందుకని పేరుకేమో ఆన్ రికార్డు 70% ఉంటుంది, కానీ ఎవరు పోయినా పేదవాళ్ళు బెడ్ ఖాళీ లేదని చెబుతారు. మిగతా ఆయన కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు. దీని మీద నియంత్రణ ఏమిటి? 3 కమిటీ వేస్తూ ఉన్నారు. అందులో ప్రభుత్వ ప్రతినిధి ఉంటాడా లేదా? ప్రజల ప్రతినిధి ఉంటారా లేదా? అందుకని ఈ ప్రశ్నలు ఏటికి సమాధానం చెప్పకుండా బోర్డు మాత్రం ప్రభుత్వం వైద్య కళాశాలను పెట్టి పెత్తనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే మాత్రం ఇది 100కి 100 ప్రైవేటీకరణే. పెట్టుబడి లేని ప్రైవేటీకరణ ఇది. ఇంకా ప్రైవేటీకరణ కొనుక్కుంటే ప్రభుత్వానికి డబ్బులన్నీ వస్తాయి. పెట్టుబడి లేని ప్రైవేటీకరణ. అందువల్ల ఈ ఆలోచన విరమించుకొని మొత్తం 10 కాలేజీలన్నింటినీ కూడా ప్రభుత్వమే డైరెక్ట్గా నిర్వహించాలి. ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వం నిర్వహించలేకపోతే మీరు సమర్థులని ఎలా అనుకోవాలి? మీ సమర్థత ఏమిటి? ఒక 10 మెడికల్ కాలేజీలను కూడా మీరు కట్టి నిర్వహించలేరా? ఇదేనా మన సమర్థత అని చెప్పి అడుగుతున్నాను. అందుకని ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, ప్రైవేటు ఇప్పుడు మొన్ననే ఈడీ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు దేశంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద రైడ్ చేస్తే ఫేక్ పేషెంట్లు, ఫేక్ ప్రొఫెసర్లు. ఇది మన విశాఖపట్నంలో గాయత్రి మెడికల్ కాలేజీ కూడా దాంట్లో ఉంది ఒకటి. ఇంకా ఎన్ని ఉన్నాయో. అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫేక్ అని నేను అంటం లేదు. 4-5 స్టాండర్డ్ కలిగినవి ఉండొచ్చు, కానీ చాలా ఉన్నాయి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఫేక్ వీళ్ళని ఫ్యాకల్టీని పెట్టి. అప్పుడప్పుడు వస్తారు, విజిటింగ్ ఉపన్యాసం చేస్తారు, వెళ్తారు, వాళ్ళకి రికార్డులో ఉంటుంది. కానీ స్టూడెంట్స్, పేషెంట్లు ఉండరు, హాస్పిటల్ బెడ్లు ఉండవు. వచ్చినట్టు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎంసీఏ వాళ్ళు చూపెట్టేసి ఫోటోలు తీసి పంపిస్తారు. వాళ్ళకి ఏదో ఇవ్వాల్సిన ఇస్తారు, వాళ్ళకి ఒకటి చెప్పాల్సిన ఒకటి చెబుతారు. అంతా ఫేక్ వ్యవహారమే. ప్రైవేట్ వ్యవహారం అంతా కూడా ఫేక్ వ్యవహారం అనేది ఈడీనే ప్రూవ్ చేసింది, మేము చెప్పడం కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రూవ్ చేసింది. కేసులు బుక్ చేశారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద. ఏ ప్రభుత్వ మెడికల్ కళాశాల అలాంటి రికార్డు లేదు, ఫేక్ రికార్డు లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి. పైగా మంచి పేరు ఉంది. ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, ఇక్కడ మన సిద్ధార్థ కావచ్చు, వీటన్నిటి మంచి పేరు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలుగా ఉన్నాయి, మంచి పేరు ఉన్నటువంటివి ఉన్నాయి. విశాఖ దానికి ఉంది, గుంటూరు మెడికల్ కాలేజీ మంచి పేరు ఉంది, కర్నూలు మెడికల్ కాలేజీ మంచి పేరు ఉంది. వీళ్ళందరూ సమర్థులైన ప్రొఫెసర్లు ఉన్నారు. కాకినాడ మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా చెన్నై కాదు. ఇన్ని నడుస్తున్నప్పుడు ఈ మెడికల్ కాలేజీ ఎందుకు నడపలేరు ఈ 10 మెడికల్ కాలేజీలని? అందుకని ప్రభుత్వం తాను నిజంగా ఎఫిషియన్సీ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వాన్ని ప్రూవ్ చేసుకున్న 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ రంగంలోనే నడపాలి. మా డిమాండ్. ఇప్పుడు
యూత్ స్టూడెంట్స్ దీని మీద ఆల్రెడీ కాలేజీలు అన్ని పర్యటిస్తూ సదస్సులు జరుపుతూ ప్రిపేర్ అవుతున్నారు ఆ స్టేషన్కి. భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది తప్ప ఏమాత్రం వెనక్కి తగ్గదు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రైవేటైజేషన్కి వ్యతిరేక అనే విషయం ప్రభుత్వం గుర్తించడం మంచిది. లేకపోతే ప్రభుత్వం ఆ వ్యతిరేకత ఏదో రూపంలో వాళ్ళకి ప్రతికూలంగా మారుతుంది అనేటువంటి విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. టీటీఎం మీటింగ్కి తెలుగుదేశం కార్యకర్తలు అటెండ్ కావాలంటూ చంద్రబాబు నిన్న మాట్లాడారు. అందరూ ఏం మాట్లాడారు? పేరెంట్ టీచర్స్ మెగా మీటింగులు పెట్టడం మంచిదే. అవి పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి మాత్రం పరిమితం కావాలి. తెలుగుదేశం వాళ్ళు డైరెక్ట్గా పాల్గొన్న రాజకీయాలు అయిపోతాయి, రాజకీయ ఉపన్యాసాలు అవుతాయి. తెలుగుదేశం వాళ్ళు పాల్గొన్నప్పుడు సిపిఎం వాళ్ళు పాల్గొనడానికేమి, సిపిఐ వాళ్ళు పాల్గొనడానికేమి, ఇంకొక ప్రతిపక్ష పార్టీ వైసీపీ పాల్గొనడానికేమి, అందరికీ అవకాశం ఇవ్వండి అన్ని పార్టీలకి. అప్పుడు అన్ని పార్టీలకు అవకాశం ఏమవుతాయి? అవి బందెల దొడ్డి అవుద్ది, స్కూల్ అవ్వవు, పార్టీల వ్యవహారం తన్నుకోవటం మొదలు పెడతారు. అందుకని రాజకీయ పార్టీలు తెలుగుదేశాన్ని కూడా అనుమతించకూడదు. మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ని, టీచర్ ఆర్గనైజేషన్ అనుమతించండి. వాళ్ళ అకాడమిక్ వాతావరణాన్ని పరిరక్షించేవాళ్ళు. మీరేమో స్టూడెంట్ ఎవరు బయట వాళ్ళు రాకూడదని జీవో విడుదల చేసి మా తెలుగుదేశానికి మాత్రం ప్రవేశం ఇక్కడ, ఇంకెవరికి ప్రవేశం లేదని చెప్పడం అంటే ఇది నిరంకుశత్వం అవుతుంది. విద్యాలయాలని అకాడమిక్ వాతావరణాన్ని పరిరక్షించాలంటే పేరెంట్ టీచర్ మీటింగ్లు తెలుగుదేశం వాళ్ళని రాజకీయంగా దాన్ని పార్టీ ప్రచార వేదికలుగా మార్చేదాన్ని అనుమతించకూడదు. అదే రకంగా విద్యార్థి సంఘాలని, టీచర్స్ సంఘాలకి స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం విద్యాలయాలు ఇవ్వాలి. అప్పుడే అకాడమిక్ వాతావరణం, డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మొన్న మెగా మాక్ అసెంబ్లీని జరిపారు. మాక్ అసెంబ్లీ జరిపి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యి స్టూడెంట్స్ని మీరు నాయకత్వం, రాబోయే నాయకత్వం అభివృద్ధి కావాలన్నాడు. మంచిదే. మరి ఎట్లా అభివృద్ధి అవుతారు విద్యాలయాల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ లేకపోతే? నాయకత్వం, ఆయన కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాడే నాయకుడిగా, చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి యూనివర్సిటీలో. అందుకే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఎన్నికలు పెట్టి, వాళ్ళకు కూడా ఎన్నికలు పెట్టి నాయకత్వం డెవలప్ చేయండి. 18 సంవత్సరాలు, ఇప్పుడు 25 సంవత్సరాల దాకా కాలేజీల్లో, యూనివర్సిటీలో ఉంటున్నారు. కనీసం డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు కానీ ఎన్నికలు పెట్టండి, మంచి నాయకత్వం డెవలప్ అవుద్ది, ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ తయారవుద్ది. దానికి బదులుగా పిల్లల మీద బలవంతంగా మా రాజకీయాలను రుద్దుతామని చెప్పని ఈ రకమైనటువంటి పద్ధతులు కానీ వ్యవహరిస్తే అది ఏమి విద్యా వ్యవస్థని అది పాడు చేస్తుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అదే ఎవరు అవుట్ సైడర్స్ ఎవరు రాకూడదని జీవో ఇచ్చారు. ఇప్పుడేమో తెలుగుదేశం రాజరకమని ఆయనే చెబుతున్నాడు. ఇదేదో ఉంది, వెనకటికి హరిదాసు ఉల్లిపాయలు తినొద్దని ఇంట్లో భార్యను కోపడ్డాడంట, ఉల్లిపాయలు ఎందుకు వేయలేదని. అట్లా ఉంది ఇది. ఈ చెప్పేవి శ్రీరంగ నీతులు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు గతంలో విద్యార్థి సంఘాలే వద్దన్నాడు, వాళ్ళు తెలుగు విద్యార్థిని రద్దు చేశాడు. ఇప్పుడేమో మళ్ళీ విద్యార్థి సంఘాలు తెలుగు విద్యార్థిని పునరుద్ధరించాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఏ మాట అంటే ఆ మాట పెడితే ఎట్లా? నిలకడ ఉండాలి విధానాల్లో. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఆయన నిన్న మాట్లాడారు తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు అంటే అక్కడ కూడా నేతలు మాట్లాడుతున్నారు. మరో పక్క తన మాటలు వక్రీకరించారంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఏం వక్రీకరించారో చెప్పాలి కదా. వీడియోలో కనిపిస్తుంది స్పష్టంగా, వీడియోలో ఉంది ఆయన మాట్లాడింది. దిష్టి తగిలింది, తెలంగాణ దిష్టి తగిలింది, వాళ్ళు మనల్ని చూసి అసూయ పడుతున్నారని. దిష్టి తగిలితే పంటలు పాడైపోతాయి. ఇది ఎక్కడ? ఇదేమైనా సనాతన ధర్మం ఏమో ఆయన చెప్పేది.